హాయ్ అండి. అసలు మనం తప్పులు ఎందుకు చేస్తున్నాం, ధర్మాన్ని ఎందుకు తప్పుతున్నామని మనకి మనం ప్రశ్నించుకుంటే దానికి కారణం మన మనసే. ఎవరి మనసు అయితే సత్వగుణ స్థితిని కాకుండా రజోగుణం, తమోగుణ స్థితికి లోనవుతుందో అప్పుడు అది చంచలం అవుతుందంట. అటువంటి స్థిరం లేని మనసులోకి స్వార్థం, అహంకారం, ఈర్ష్య, మోహం, కోపం అనే దుర్గుణాలు ప్రవేశిస్తాయంట. ఫలితంగా విచక్షణ కోల్పోయి మనస్సు పంచేంద్రియాలతో చెడ్డ పనులు చేస్తుంది. తప్పులు చేయకుండా ఉండాలంటే ముందు మనస్సుని నిబ్బరంగా ఉంచుకోవాలి. అందుకు ప్రధానంగా కావాల్సింది తన మీద తనకి నమ్మకం. అది ఉన్నప్పుడు చేయాల్సిన పనుల మీద, చేయకూడని వాటి మీద అవగాహన ఏర్పడుతుంది. ఒక పని చేసే ముందు ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచిస్తారు. ఆ పనుల పర్యవసానాలు అర్థం చేసుకుంటారు. పెద్దల సత్సంగం, సద్గురువుల సాంగత్యం, సన్నిహితుల సలహాలు, యథార్థ జ్ఞానాభ్యాసంతో తనని తాను తెలుసుకోవాలి.